హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. మీలో చాలా మంది నన్ను అడిగేది ఏంటంటే, అన్న నేను జొమాటోలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ లేదు. ఈవీ వెహికల్‌తో నేను జొమాటోలో రిజిస్ట్రేషన్ అయ్యి ఎంతో కొంత మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనుకుంటున్నాను. నాకు ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న. ఇది నాకు లాస్ట్ ఆప్షన్. నేను చాలా దగ్గరలో వర్క్ చేశానన్న. బట్ అక్కడ మంత్లీ బేస్డ్ సాలరీ కాబట్టి నాకు సరిపోవట్లేదు. ఆళ్ళిచ్చే సాలరీ అక్కడ నెలవారీ వెయిట్ చేయాలంటే నా వల్ల కావట్లేదన్న. నాకు ఫినాన్షియల్‌గా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇన్‌స్టంట్‌గా క్యాష్ కావాలి. వీక్లీ వన్స్ అయినా పర్లేదు. ఈ జొమాటోలో రిజిస్ట్రేషన్ అయ్యి ఇంటికి దగ్గరగా ఉండి డైలీ వర్క్ చేసుకుంటాను. 8-10 అవర్స్ వర్క్ చేసుకుంటాను. అయితే ఈ జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో తెలీదన్న. ఈ జొమాటోలో ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఈ వీడియోలో క్లియర్‌గా నేను మీకైతే చెప్తాను. ఈ వీడియో చూస్తూ మీరు ఈ జొమాటోలో రిజిస్ట్రేషన్ అవ్వచ్చు. ఇప్పుడు చూస్తున్న ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ లింక్ అయితే ఇచ్చాను. ఈ యాప్ లింక్ ద్వారా మీరు డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్‌తో పాటుగా మీరు ఆన్ బోర్డ్ ఫీజ్ పే చేసేటప్పుడు డిస్కౌంట్ వస్తుంది. ఫస్ట్ ఆర్డర్‌కి మీకు ఫ్లాట్ ₹150 పే అయితే చేస్తారు. మీరు డైరెక్ట్‌గా ప్లే స్టోర్ నుంచి ఈ యాప్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు జాయినింగ్ బోనస్ రాదు. అలాగే మీకు ఆన్ బోర్డ్ ఫీజ్‌లో ఎలాంటి డిస్కౌంట్ రాదు. అలాగే ఫస్ట్ ఆర్డర్‌కి ₹150 కూడా ప్రొవైడ్ చేయరు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మన లింక్ నుండి జాయిన్ అయిన వారికి మాత్రమే ఈ అమౌంట్ అయితే ఇస్తారు. సో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా డిస్క్రిప్షన్‌లో ఉన్న లింక్ త్రూ ఈ జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డైరెక్ట్‌గా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. డైరెక్ట్‌గా ప్లే స్టోర్‌కి అయితే వచ్చేసాం. ప్లే స్టోర్‌కి రాగానే ఈ జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ అనేది డౌన్‌లోడ్ చేసుకోండి. డౌన్‌లోడ్ చేసుకున్న వెంటనే ఈ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన వెంటనే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. పర్మిషన్స్ అన్ని యాక్సెప్ట్ చేయండి. తర్వాత లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత మీరు ఏ నంబర్‌తో రిజిస్ట్రేషన్ అవ్వాలనుకుంటున్నారో ఆ నంబర్ ఎంటర్ చేయండి. ఆ నంబర్ ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ కంటిన్యూ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేస్తే మీకు 6 డిజిట్ ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసిన నెక్స్ట్ పేజ్‌కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ మీరు ఫస్ట్ టైమ్ ఈ జొమాటోలో రిజిస్ట్రేషన్ అవుతూ ఉన్నారు కాబట్టి మీకు రెఫరల్ కోడ్ అనేది అడుగుతుంది. ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న రెఫరల్ కోడ్ యూజ్ చేస్తే మీకు ఆన్ బోర్డ్ ఫీజ్ మీద ఎంతో కొంత డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆన్ బోర్డ్ ఫీజ్ ₹1000 చూపిస్తే అందులో ₹200 డిస్కౌంట్ అయ్యి మీరు ₹800 మాత్రమే పే చేయాలి. ఓకేనా? ఈ రెఫరల్ కోడ్ యూజ్ చేసుకోవడం వల్ల మీకు ఖచ్చితంగా బెనిఫిట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ పేజ్‌కైతే వచ్చేస్తాం. ఇప్పుడు మనం ఈ జొమాటో వర్క్ అనేది ఏ సిటీలో వర్క్ చేయాలి అనుకున్నామో ఆ సిటీ సెలెక్ట్ చేసుకోండి. నేను రాండమ్‌గా హైదరాబాద్‌లో ఉండి రిజిస్ట్రేషన్ అవుతున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ అయితే చూపిస్తుంది. మీరు ఏ సిటీలో వర్క్ చేయాలనుకుంటున్నారో ఆ సిటీ నేమ్ పైన సెర్చ్ బార్‌లో ఎంటర్ చేస్తే ఆ సిటీలో ఈ సర్వీస్ అవైలబుల్‌గా ఉందా లేదా అనేది కనిపిస్తుంది. ఇక్కడ విజయవాడ సెర్చ్ చేశాను. విజయవాడ చూపిస్తుంది. దాంతో పాటుగా విశాఖపట్నం, విజయనగరం, వరంగల్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సిటీస్‌లో ఈ జొమాటో సర్వీస్ అనేది అవైలబుల్‌గా ఉంది. చాలా మంది శ్రీకాకుళంలో జొమాటో సర్వీస్ అవైలబుల్‌గా ఉందా అని అడుగుతున్నారు. శ్రీకాకుళంలో కూడా జొమాటో సర్వీస్ అనేది అవైలబుల్‌గా ఉంది భయ్యా. నేనైతే హైదరాబాద్‌లో వర్క్ చేయాలి అనుకున్నాను కాబట్టి హైదరాబాద్ సిటీ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుందా? దానిపైన ట్యాప్ చేయండి. దానిపైన ట్యాప్ చేసిన వెంటనే హైదరాబాద్‌లో ఎన్ని జోన్స్ అవైలబుల్‌గా ఉన్నాయో ఆ జోన్స్ అన్నీ మీకు కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ సెలెక్ట్ చేస్తే హైదరాబాద్‌లో ఉన్న జోన్స్, ఒకవేళ విజయవాడ సెలెక్ట్ చేస్తే విజయవాడలో జోన్స్ అన్నీ కనిపిస్తాయి. మనం ఉన్న దగ్గర నుంచి మన జోన్‌కి ఎంత దూరం ఉందనేది డిస్టెన్స్ కూడా కనిపిస్తుంది. మీ ఇంటికి దగ్గరగా ఉండే జోన్‌లో మీరైతే జాయిన్ అవ్వండి. సక్సెస్‌ఫుల్‌గా జోన్ సెలెక్ట్ చేసుకున్నాం గదా! ఇప్పుడు మనం వెహికల్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే మోటార్ సైకిల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వర్క్ చేయాలి అనుకుంటే ఈవీ వెహికల్ అనేది సెలెక్ట్ చేసుకోండి. మీలో కొంతమంది దగ్గర ఓన్ వెహికల్ ఉండదు. అన్న నా దగ్గర వెహికల్ లేదన్నా. నేను రెంటెడ్ వెహికల్‌తో ఈ జొమాటోలో వర్క్ చేసుకోవచ్చా అని చెప్పి అడుగుతున్నారు. రెంటెడ్ వెహికల్‌తో కూడా మీరు జొమాటోలో వర్క్ చేసుకోవచ్చు. మీకు రెంటెడ్ వెహికల్ కావాలనుకుంటే మన ఛానల్ బయో ఓపెన్ చేయండి. బయో ఓపెన్ చేస్తే ఇక్కడ రెంటెడ్ వెహికల్ అనే లోగో కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేసి మీ డీటెయిల్స్ సబ్మిట్ చేయండి. ఇక్కడ మంచి విషయం ఏందంటే మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే హై స్పీడ్ వెహికల్ ఇస్తారు. ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే లో స్పీడ్ వెహికల్ అయితే ప్రొవైడ్ చేస్తారు. నా దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉంది కాబట్టి మోటార్ సైకిల్ అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు మనం డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఐ హావ్ ఏ ఆధార్ కార్డ్. దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేసిన తర్వాత ఈ పేజ్‌కి అయితే వస్తుంది. ఈ పేజ్‌లో మన ఆధార్ కార్డ్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి. మన ఆధార్ కార్డ్ నంబర్ ఎంటర్ చేస్తే ఆ ఆధార్ కార్డ్‌కి మొబైల్ నంబర్‌కి లింక్ అయి ఉంటుంది కదా! ఆ లింక్డ్ మొబైల్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయితే ఎంటర్ చేయాలి. ముందైతే నేను నా ఆధార్ కార్డ్ అయితే ఎంటర్ చేస్తున్నా. సెండ్ ఓటీపీ పిన్ ట్యాప్ చేసిన వెంటనే మన మొబైల్ నంబర్‌కి ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ సబ్మిట్ చేస్తే ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అటాచ్‌మెంట్ అయితే అయిపోతుంది. సక్సెస్‌ఫుల్‌గా ఓటీపీ అయితే వచ్చింది. ఓటీపీ అయితే ఇక్కడ ఎంటర్ చేస్తున్నా. ఎంటర్ చేసిన వెంటనే ఇక్కడ సబ్మిట్ పైన ట్యాప్ చేస్తే మనకి ఈ ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ అటాచ్‌మెంట్ అయితే అయిపోతుంది. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. ఫిజికల్‌గా ఆధార్ కార్డ్ అయితే అప్‌లోడ్ చేయనవసరం లేదు. అంతా ఆన్‌లైన్ ప్రాసెస్ అయితే అయిపోయింది. ప్రిపేరింగ్ ఆధార్ వెరిఫైడ్. ఓకేనా? ఇక్కడ నెక్స్ట్ అని కనిపిస్తుందా?
దీనిపైన ట్యాప్ చేస్తే నెక్స్ట్ పేజ్‌కి అయితే మనం వెళ్ళిపోతాం. మధ్య మధ్యలో ట్రైనింగ్ వీడియోస్ వస్తాయి. ఆ ట్రైనింగ్ వీడియోస్ చూడండి. ఓకేనా? ఇప్పుడు మనం సెల్ఫీ అయితే అప్‌లోడ్ చేయాలి. ఇక్కడ టేక్ ఏ సెల్ఫీ దీనిపైన ట్యాప్ చేయండి. మీరు సెల్ఫీ అప్‌లోడ్ చేసేటప్పుడు బ్యాక్‌గ్రౌండ్‌లో వేరే పర్సన్స్ ఉండకూడదు. అలాగే ప్లెయిన్ బ్యాక్‌గ్రౌండ్ ఉండేలా చూసుకోండి. ఓకేనా? ఇప్పుడు నేను నా సెల్ఫీ అయితే అప్‌లోడ్ చేస్తున్నాను. వన్స్ సెల్ఫీ వెరిఫై అయిపోయిన తర్వాత సెల్ఫీ వెరిఫైడ్ అని నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ పైన ట్యాప్ చేయండి. ఇక్కడ బ్యాగ్, టీ షర్ట్ కలెక్ట్ చేసుకోండి అని చూపిస్తుంది. కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. ఇప్పటి వరకు మనం జొమాటో డెలివరీ పార్ట్నర్ ఆన్ బోర్డ్ యాప్‌లో మాత్రమే రిజిస్ట్రేషన్ అయ్యాం. వర్క్ చేయాలంటే మరో యాప్ అయితే డౌన్‌లోడ్ చేసుకోవాలి. ఆ యాప్ కూడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. వర్క్ చేయాలంటే మరో యాప్ అయితే ఉంటుంది. ఈ యాప్ అనేది ప్లే స్టోర్‌లో ఉండదు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఓకేనా? కొత్తగా డౌన్‌లోడ్ చేసిన జొమాటో డెలివరీ పార్ట్నర్ యాప్ అనేది డౌన్‌లోడ్ అయిపోయింది కదా! ఇది ఫైల్ మేనేజర్‌లో ఉంటుంది లేదా డౌన్‌లోడ్స్‌లో ఉంటుంది. ఈ యాప్ అనేది ఇన్‌స్టాల్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు ఈ యాప్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఇన్‌స్టాల్ చేసుకున్నా. ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న తర్వాత కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. అడిగిన పర్మిషన్స్ అన్నీ కూడా స్కిప్ చేయకుండా ప్రతి పర్మిషన్ యాక్సెప్ట్ చేయండి. అన్ని అలో అని పెడితే అప్పుడు ఈ యాప్ అనేది వర్క్ అవుతుంది. లేకపోతే ఈ యాప్ అనేది ప్రాపర్‌గా వర్క్ అవ్వదు. మీకు ఓటీపీలు రావు. మీకు ఆర్డర్‌లు కూడా రావు. ఓకేనా? ఇంతకు ముందులాగే ఏ లాంగ్వేజ్‌తో వర్క్ చేయాలనుకున్నామో ఆ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి. తర్వాత మీ ఫోన్ నంబర్ ఎంటర్ చేయండి. మీ ఫోన్ నంబర్‌కి ఓటీపీ వస్తుంది. వన్స్ ఓటీపీ వచ్చిన తర్వాత డైరెక్ట్‌గా యాప్ లోపలికైతే మీరు వెళ్ళిపోతారు. యాప్ లోపలికి రాగానే హాయ్ పొదిలోపు శ్రీను వెల్కమ్ టు జొమాటో అని కనిపిస్తుందా? సో, మన సబ్‌స్క్రైబర్‌లో ఒకరి ఐడీ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి వాళ్ళ పేరైతే చూపిస్తుంది. ఇక్కడ కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ అయితే చూపిస్తుంది. వీటిని మనం ఫాలో అవ్వాలి. ఫస్ట్ అయితే నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేద్దాం. డెలివరీ చేసే టైంలో రైడర్ ఏదైనా సరే యాక్సిడెంటల్‌లో చనిపోతే ఇన్స్యూరెన్స్ అమౌంట్ అనేది నామినీకే వస్తుంది. అందుకోసమే మస్ట్ అండ్ షుడ్‌గా నామినీ డీటెయిల్స్ అయితే యాడ్ చేయండి. ఓకేనా? నేనిప్పుడే నామినీ డీటెయిల్స్ అన్నీ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నాను. నామినీ డీటెయిల్స్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్‌కైతే వెళ్ళిపోండి. ఇక్కడ మనం ట్రైనింగ్ వీడియోస్ అయితే చూడాలి. లైక్ ఈ జొమాటోలో ఎలా వర్క్ చేయాలి? ఫస్ట్ ఆర్డర్ ఎలా ఫినిష్ చేయాలి? క్యాష్ ఆన్ డెలివరీయా? మనకి ఆన్‌లైన్ పేమెంట్‌లో ఉందా? అనేది ఎలా తెలుసుకోవాలి? కస్టమర్‌తో ఎలా బిహేవ్ చేయాలి? ఎలా ఆర్డర్‌లు ఫినిష్ చేయాలి? అనేది క్లియర్‌గా వీళ్ళైతే మనల్ని గైడ్ చేస్తారు. కాబట్టి ఇక్కడ చూపిస్తున్న 4 ట్రైనింగ్ వీడియోస్ చూసేయండి. నేనైతే ట్రైనింగ్ వీడియోస్ చూసేసాను. ట్రైనింగ్ వీడియోస్ చూసిన వెంటనే ప్రొఫైల్ యాక్టివేట్ అని చెప్పి నోటిఫికేషన్ అయితే వచ్చింది. దాంతో పాటుగా ఫస్ట్ ఆర్డర్ ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళకి రూ. 150 అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మన లింక్ నుండి జాయిన్ అయిన వారికి మాత్రమే ఫస్ట్ ఆర్డర్‌కి రూ. 150 అయితే ఇస్తున్నారు. జాయిన్ అయిన ఫస్ట్ 1 డేలోనే ఫస్ట్ ఆర్డర్ కంప్లీట్ చేసి రూ. 150 ఎర్న్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే ఉంటుంది. ఈ అగ్రీమెంట్ అయితే యాక్సెప్ట్ చేయండి. నెక్స్ట్ అయితే హోమ్ పేజ్‌కి అయితే వచ్చేస్తారు. ఫస్ట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కూడా కొన్ని డాక్యుమెంట్స్ అయితే మనం సబ్మిట్ చేయాలి. పైన స్క్రోల్ ఔట్ అవుతూ ఉంటుంది. అలాగే మనం ఈ జొమాటో ఏ జోన్‌లో జాయిన్ అయ్యాం. ఆ జోన్ ఎంత దూరం వరకు డిస్టెన్స్ కవర్ చేస్తుందనేది క్లియర్‌గా మనకి కనిపిస్తుంది. ఇక టాప్‌లో చూడండి. సబ్మిట్ యువర్ బ్యాంక్ డీటెయిల్స్ అలాగే సబ్మిట్ యువర్ డీటెయిల్స్ ఫర్ బ్యాగ్ అని చూపిస్తుంది. మీరు బ్యాగ్ కలెక్ట్ చేసుకోవడం కోసం మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ డీటెయిల్స్ అన్ని సబ్మిట్ చేసి కంటిన్యూ పైన ట్యాప్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పాన్ కార్డ్ అలాగే బ్యాంక్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాలి. ఈ జొమాటోలో వర్క్ చేస్తారు కదా! మీరు వర్క్ చేసిన ఆ ఎర్నింగ్స్ అనేవి వీక్లీ వన్స్ మీ బ్యాంక్ అకౌంట్‌కి క్రెడిట్ అయితే చేస్తారు. ముందైతే పాన్ కార్డ్ అయితే సబ్మిట్ చేయండి. పాన్ కార్డ్ సబ్మిట్ చేయకపోతే టీడీఎస్ అమౌంట్ అనేది చాలా ఎక్కువగా కట్ అవుతుంది. ఇప్పుడు ఈ యాప్‌కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ అయితే మీరు తెలుసుకోవాలి. వాటి గురించి అయితే చెప్తాను. ఇక్కడ ముందుగా పాకెట్ అని కనిపిస్తుంది. దీనిపైన ట్యాప్ చేస్తే మీరు నెగెటివ్ చేసిన నెగెటివ్ బ్యాలెన్స్, పాజిటివ్ బ్యాలెన్స్ అన్నీ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ ఆన్ బోర్డ్ ఫీజ్ అయితే మనం పే చేయాలి కదా! ఇక్కడే ఆన్ బోర్డ్ ఫీజ్ ఎంత పే చేయాలనేది చూపిస్తూ ఉంటుంది. ఆ పేమెంట్ అనేది మీరు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం నుంచి అమౌంట్ అయితే పే చేయాలి. వన్స్ ఆన్ బోర్డ్ ఫీజ్ పే చేస్తేనే మీరు ఈ యాప్‌లో లాగిన్ అయితే అవ్వగలరు. నెక్స్ట్ ఇక్కడ గిగ్స్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేస్తే మనకి డేట్స్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఏ రోజు ఎన్ని గంటలు వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ డేట్ పైన ట్యాప్ చేసి మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేయాలనుకుంటున్నారో అన్ని అవర్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. 1 అవర్ ఒక గిగ్. ఒక్కొక్కసారి 2 అవర్స్ ఒక గిగ్‌గా కూడా వీళ్ళు కన్సిడర్ చేస్తారు. మీరు ఎన్ని గిగ్స్ బుక్ చేస్తారో అనేది ఇక్కడ క్లియర్‌గా కింద కనిపిస్తూ ఉంది. అలాగే అన్ని గిగ్స్‌కి ఎంత ఎస్టిమేషన్ అమౌంట్ వస్తుందో కూడా క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు చూడండి. బట్ ఇది ఎస్టిమేషన్ పే ఔట్ మాత్రమే. అంతకంటే ఎక్కువ రావచ్చు. అంతకన్నా తక్కువ కూడా రావచ్చు. ఇప్పటి వరకు మీరు బుక్ చేసిన గిగ్స్ అన్ని కూడా ఇక్కడ బుక్డ్ అని కనిపిస్తుందా? దీనిపైన ట్యాప్ చేస్తే కనిపిస్తాయి. మీరెప్పుడైనా గిగ్స్ క్యాన్సిల్ చేయాలంటే గిగ్స్ క్యాన్సిల్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ గిగ్స్ బుక్ చేయకుండా మనం ఆన్‌లైన్‌లోకి వెళ్ళగలమా అంటే అస్సలు వెళ్ళలేము. మీకు చూపిస్తాను చూడండి. బుక్ గిగ్స్ అని చూపిస్తుంది. అంటే మనం ఖచ్చితంగా గిగ్స్ బుక్ చేసుకున్న తర్వాతనే ఆన్‌లైన్‌లోకైతే వెళ్ళాలి. మీరు గిగ్స్ బుక్ చేసుకోండి. ఫస్ట్ డే జొమాటోలో వర్క్ చేయండి. మీ ఎర్నింగ్స్ ఎక్స్‌పీరియన్స్ మాతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో జొమాటోలో ఎలా వర్క్ చేయాలనేది క్లియర్‌గా మీకైతే చూపిస్తాను. ఐ హోప్ ఈ రిజిస్ట్రేషన్ వీడియో మీ అందరికీ అర్థమైంది అని అనుకుంటున్నా. ఇలాంటి మరో రిజిస్ట్రేషన్ వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంతవరకు మన ఛానెల్‌లో ఉన్న వీడియోస్ అన్నీ చూస్తూ ఉండండి.